ఒకటే ఒక టాపిక్ అండి. అందరూ అనుకుంటున్నట్టు డిస్ట్రిబ్యూషను ఇక్కడ దీనికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ధీరజ్ మొగల్నేని కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాడు. ఎన్నాళ్ళు ఉంటాడో చూద్దామనే ఒక మైండ్ సెట్ కూడా చాలామంది దగ్గర నుంచి నేను పర్సనల్గా విన్నాను. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఇలా కష్టం, ఈ ప్రాసెస్ చాలా కష్టం అనే ఒక ఫీలింగ్. దీన్ని ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ సినిమా రిలీజ్ దాకా తీసుకొస్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నాకు తెలిసే అది ఒక ఇద్దరు మనుషులకు సంబంధించిన గొడవలాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుంది. కానీ అసలు ప్రాబ్లం అంతా కూడా పైరసీ మీద ఉంది. అసలు దాని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు ప్రొడ్యూసర్స్? సార్ 100% పైరసీ మీద ఉంది. పైరసీ మీదే మొన్నే మేము సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరు కూడా ఇప్పటికే 3 మీటింగ్స్ అయ్యాయి. దాని మీదే ఫైట్ చేస్తున్నాం. దాని సొల్యూషన్స్ కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. మొన్నే సెంట్రల్ మినిస్టర్ సురేష్ గోపి గారు వచ్చారు. సో మన కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్తున్నాము. వాళ్ళిద్దరు సపోర్ట్తో సెంట్రల్లో అమిత్ షా గారి దగ్గరికి కూడా వెళ్ళి అదొక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయించాలి, ఏంటి, అది ఎంత త్వరగా అవుతుంది ఏంటనే చూడాలి సార్. డెఫినెట్లీ దానికి సొల్యూషన్ ఉంది. మేము అందరం దాన్ని ఏం లైట్ తీసుకోలేదు దాని మీద. కాకపోతే పైరసీ మీద మేము ఏం చేయబోతున్నాం అనేది ముందే చెప్తుంటే మనకన్నా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అరే వీడు మాట్లాడరా పైరసీ గురించి, వీడి సినిమా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ డే మొత్తం మనం ప్రతి వాట్సాప్లలో టెలిగ్రామ్లో వేసేద్దాం అని నా మీద కూర్చుంటారు. సో అందుకే మనం ఆ ప్రాసెస్ అనేది కొంచెం సీక్రెట్గా తీసుకెళ్ళి కొంచెం పని అయ్యేటట్టుగా చూసుకుంటున్నామండి, అంతే.